కేబినెట్ రీషఫ్లింగ్ సంబంధించి జోరుగా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అంటే పార్లమెంట్ సమావేశాల లోపు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని టాక్. దానికి సంబంధించే భారతీయ జనతా పార్టీ కొన్ని లీకులు కూడా ఇస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు ఉండబోతూ ఉన్నాయనే దాని మీద మనం మాట్లాడదాం. డికే అరుణ పేరు ప్రస్తావించారు కిషన్ రెడ్డి. అన్యాపదేశంగా ప్రస్తావించారో లేకపోతే డికే అరుణను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోబోతూ ఉన్నారు అనే ఒక హింట్ ఇచ్చారో ఏంటో గానీ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎటువంటి మార్పులు చేర్పులు ఉండొచ్చు? తెలంగాణకు సంబంధించి బండి సంజయ్ని తొలగించి కొత్తగా డికే అరుణన్ తీసుకుంటారని అంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అదనంగా ఇంకొక బెర్త్ తెలుగుదేశం పార్టీకి ఇవ్వచ్చు అనే ప్రచారం కూడా జరుగుతోంది. మీకున్న సమాచారం ఏంటి సతీష్ గారు? రైట్, రీషఫిల్లింగ్ ఇది చాలా రోజుల నుంచి నానుతూ ఉన్న పదం. అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అనేది ఖాయం. ఎందుకంటే వచ్చే సంవత్సరం 7 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. మన బెంగాల్ని భారతీయ జనతా పార్టీ వశపరుచుకున్న తర్వాత ఇప్పుడు మిగతా రాష్ట్రాలను కూడా నిలబెట్టుకోవడం అత్యంత ఆవశ్యం. ఈ నేపథ్యంలో వాళ్ళు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు ఏంటంటే కొందరు గవర్నర్లని, తర్వాత మాజీ గవర్నర్లను మళ్ళీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకురావడం, కేంద్ర మంత్రివర్గంలో కొందరు సీనియర్లను గవర్నర్లుగా పంపడం, మరికొంతమంది కేంద్ర మంత్రులను పార్టీ అవసరాల దృష్ట్యా 7 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు కొన్ని బాధ్యతలు అప్పగించడం, ఇది ఒక క్రైటీరియాగా తీసుకుంటున్నారు. దీనికి తోడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్ష పార్టీలకు దాదాపు అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలి కేబినెట్ లో. కేబినెట్ అంటే కేవలం కేబినెట్ మంత్రులే కాకుండా కేబినెట్ మినిస్టర్ సంబంధించి మన ఎంఓఎస్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ బ్రాకెట్ ఐబైసి అంటారు, అంటే ఇన్ఛార్జ్, స్వతంత్ర హోదా ఉన్న మంత్రి. అలాగే ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఈ స్వతంత్ర హోదా ఉన్న మంత్రికి ఎంఓఎస్ కి తేడా ఏంటంటే స్వతంత్ర హోదా ఉన్న వ్యక్తి లైక్ కేబినెట్ మినిస్టర్ లాగా డెసిషన్స్ తీసుకోగలడు. అన్ని రకాల పవర్స్ ఆయనకి దఖలుపరిచి ఉంటాయి. అందుకు ఈ విధంగా అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలని ఒక నిశ్చయానికి వచ్చారు. సరే, ధర్మేంద్ర ప్రధాన్ తప్పిస్తారా, ఆర్థిక మంత్రిని తప్పిస్తారా, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంతకు మించి 2 తెలుగు రాష్ట్రాలు అనేది మనకి ఇప్పుడు ఇక్కడ కాంటెక్స్ట్. మన 99 టీవీ యాజ్ న్యూస్ ఛానల్ గా, తెలుగు ఛానల్ గా ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు అన్నట్టుగా చాలా రకాల ఊహాగానాలు ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువ మందిలో చర్చలో ఉన్న అంశం కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తప్పిస్తారా లేదా. ఇక్కడ ఏంటంటే ఒక రకమైన చర్చ, తప్పిస్తారు, రామ్మోహన్ నాయుడు పనితీరు పట్ల కొంత ప్రధాన అసంతృప్తిగా ఉన్నారు అనేది కొంత ఇంటర్నల్ సర్కిల్స్ లో, ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. రెండోది ఏంటి, పౌర విమానయాన మంత్రిగా తప్పించినా ఆయనకి గ్రామీణ అభివృద్ధి లాంటి గతంలో తన తండ్రి ఎర్రవనాయుడు నిర్మించిన శాఖను అప్పగిస్తారనేది రెండోది జరుగుతున్న చర్చ. మూడోది ఏంటి, అసలు ఈసారి ఎవరిని తొలగించరు, అదనంగా తెలుగుదేశం పార్టీకి ఒక బెర్త్ దక్కబోతోంది అని అంటున్నారు. నా అంచనా ఏంటంటే ఇప్పుడు కేబినెట్ విస్తరణ జరిగితే తెలుగుదేశం ఫస్ట్ మాట్లాడుకుందాం. తెలుగుదేశంకి సంబంధించి మనం చూస్తే కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన ఎంఓఎస్ గా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్కి ప్రమోషన్ లభించబోతుంది అంటున్నారు. అయితే లక్కు కుదిరితే కేబినెట్, లేదంటే స్వతంత్ర హోదాతో పర్యాటక శాఖ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే గతంలో చిరంజీవి ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత, కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయన పర్యాటక మంత్రిగా ఉన్నారు స్వతంత్ర హోదాతో. మళ్ళీ పెమ్మసాని చంద్రశేఖర్కు ఆ శాఖ దక్కే అవకాశం ఉందన్న ఒక ప్రచారం అయితే బలంగా సాగుతోంది. ఇక కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ కొత్తగా వినిపిస్తున్న పేరు శబరి. ప్రస్తుతం బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె, నంద్యాల నుంచి ఎంపీగా ఉన్నారు. అలాగే లోక్సభలో చాలా బలమైన స్వరం వినిపిస్తున్నారు, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. అందుకు ఒక మహిళకు ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే రాయలసీమ ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం కల్పించినట్టు ఉంటుందన్న చర్చ అయితే బలంగా జరుగుతోంది. పక్కాగా చెప్తున్నా, కేబినెట్ రీషఫుల్ కనుక జరిగితే బైరెడ్డి శబరి కేబినెట్ లో ఉండబోతోంది. ఆమెకి ఎంఓఎస్ దక్కే అవకాశం ఉంది, ఒక మహిళ, అందులో రాయలసీమకు ఒక ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది. ఇంకా సమీకరణాలు కలిసి వస్తే చిత్తూరు ఎంపీ ప్రసాదరావు పేరు కూడా ఉంది ఎస్సీ కోటాలో. బీసీ కోటాలో హిందూపురం నుంచి పార్థసారథి పేరు కూడా వినిపిస్తోంది. కానీ రాయలసీమకి ఇన్ని దక్కే అవకాశాలు లేవు. శబరికి అయితే లైన్ క్లియర్. పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రమోషన్ లభించవచ్చు. రామ్మోహన్ నాయుడిని తప్పిస్తే మరి కేబినెట్ మంత్రి ఎవరవుతారు? పెమ్మసానికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇస్తారా, రామ్మోహన్ నాయుడిని తప్పిస్తే అన్న చర్చ కూడా ఒకవైపు సాగుతోంది. బట్ అది చూడాలి. రెండోది జనసేనకి 2 ఎంపీలు ఉన్నారు. లోక్సభలో 2, రాజ్యసభలో 1 ఉన్నారు. బట్ జనసేనకు సంబంధించి ఒకవేళ కేబినెట్ బెర్త్
ఎందుకంటే ఎన్డీఏ తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ఈసారి దాదాపు ఎన్డీఏ పక్షాలన్నింటికి ప్రాతినిధ్యం కల్పించాలని. అలా అయితే ఖచ్చితంగా సీనియర్ పార్లమెంటేరియన్ బాలశౌరి రేసులో ఉన్నారు. బాలశౌరికి జనసేన నుంచి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కొచ్చు. అయితే ఒకటి జరుగుతున్న చర్చ ఏంటంటే ఈసారి కేబినెట్ లో మేము చేరడానికి మేము సుముఖంగా లేము, మాకు అది ప్రియారిటీ కాదు అన్న అంశాన్ని కొంత జనసేన ఇతమిద్దంగా ఒక సంకేతంగా చెప్పింది భారతీయ జనతా పార్టీ పెద్దలతో అన్న ఒక ప్రచారం అయితే ఢిల్లీలో జరుగుతోంది. అది జరిగితే ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేకపోవచ్చు. ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి మనం చూస్తే పురంధరేశ్వరి ఉన్నారు ఎంపీగా, ఆ తర్వాత మనం చూస్తే సీఎం రమేష్ ఉన్నారు, అలాగే శ్రీనివాస్ వర్మ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే శ్రీనివాస్ వర్మను తప్పించే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు రీషఫిల్ లో భాగంగా. ఒకవేళ అదే జరిగితే సీఎం రమేష్ కు లైన్ క్లియర్ అయినట్టే. ఎందుకు సీఎం రమేష్ లైన్ క్లియర్ అయినంటే సీఎం రమేష్ కేవలం బీజేపీ కోటనే కాకుండా ఆపరేషన్ బెంగాల్, ఆపరేషన్ టీఎంసీ ఎంపీలని చాలా ఒడిచి పట్టుకుని ఇటు వాళ్ళ మనసు మార్చడంలో, ఆపరేషన్ సక్సెస్ అవ్వటంలో, వాళ్ళు వేరే పక్షంగా ఏర్పడటంలో సీఎం రమేష్ చాలా కీలకంగా వ్యవహరించారు. దానికి సంబంధించి 1990 కూడా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇచ్చింది. అందుకు సీఎం రమేష్ కు పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా ఎప్పటి నుంచో, ఎందుకంటే ఆయన ఎంపీ చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, క్యాబినెట్కి రావాలని ఎవరికి ఉండదు. అందుకు క్యాబినెట్లోకి రావాలని ఆయనలో కూడా ఉత్సుకత ఉంది కాబట్టి ఆయనకి ఒక బహుమానంగా క్యాబినెట్ దక్కే అవకాశం ఉంది. అయితే డైరెక్ట్ గా క్యాబినెట్ మంత్రి ఇస్తారా, ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తారా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఒకవేళ అదే జరిగితే ఇంకో పేరు పురంధరేశ్వరి పేరు వినిపిస్తున్నా పురంధరేశ్వరికి ఇవ్వకపోవచ్చు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఒకవేళ పురంధరేశ్వరికి క్యాబినెట్ లో అవకాశం కల్పిస్తే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అదే సామాజిక వర్గం, ఒకే సామాజిక వర్గానికి 2 ఇవ్వటం అనేది ఒక తప్పుడు సంకేతం వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ శబరికి ఇస్తే ఆమె బైరెడ్డి శబరి రెడ్డి, షీజ్ బిలాంగ్స్ టు రెడ్డి కమ్యూనిటీ, ఆమె కూడా ఓసీ అవుతారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఓసీ. తర్వాత ఇప్పుడు ఏంటంటే సీఎం రమేష్ ని కూడా ఓసీయే, కానీ అది బీజేపీ కోటాగా చూడాలి. ఆయన ఓసీ వెలమ. అందుకు పురంధరేశ్వరికి అయితే ఛాన్స్ లేనట్టే. ఇక లైన్ క్లియర్ కట్ గా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమోషన్ లభించవచ్చు. రామ్మోహన్ నాయుడు ఉంటారా ఉండదు అనేది తేలబోతుంది. నా అంచనా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు పూర్తిగా తప్పించే అవకాశాలు ఉండకపోవచ్చు. ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా శాఖ మారే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ పెమ్మసాని చంద్రశేఖర్కి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభిస్తే అప్పుడు రామ్మోహన్ నాయుడు కొంచెం క్వశ్చన్ మార్క్ లో ఉండే ఛాన్స్ ఉంది. శబరి అయితే రావడం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీలో కనుక మార్పు జరిగితే శ్రీనివాసవరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణకు వద్దాం. తెలంగాణలో ఇప్పుడు మనం చూస్తే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, ఎంఓఎస్ గా. కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. డీకే అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. షీఈ్ వెరీ కొలిక్విల్ టు మీ, బట్ ఆమె ఆ క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి డీకే అరుణ. ఖచ్చితంగా అడ్రస్ చేయాలనుకుంటే రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో కొంత రాజకీయంగా ప్రాబల్యం గలది, మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడిన జిల్లా. అలాగే కేంద్ర మంత్రి అవ్వటానికి ఛాన్స్ ఉన్న ప్రొఫైలు డీకే అరుణకి ఆమెకు ఉంది. నైస్ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత పొలిటికల్ కెరీర్ ఉంది, పొలిటికల్ ఫ్యామిలీ, డీల్ చేయగలదు, కొంచెం ఫైర్ బ్రాండ్ గా ఉండగల నేత. అందుకు ఆమెకు కూడా ఛాన్స్ ఉంది. కానీ మరి కిషన్ రెడ్డి ఆయన రెడ్డి సామాజిక వర్గం, ఈమె రెడ్డి సామాజిక వర్గం అయితే అదేమైనా ఒకవేళ ఆలోచిస్తే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లార్జర్ సెన్స్ లేదంటే కొన్ని ఆలోచించదు, సమర్థత అనేది కొంచెం దృష్టిలో పెట్టుకుంటారు, ప్రాంతం దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి అవకాశం ఉంటే మాత్రం డీకే అరుణకు అవకాశాలు దక్కే ఛాన్స్ అయితే ఉన్నాయి. మీరు అన్నట్టు కిషన్ రెడ్డి కూడా ఇండైరెక్ట్ గా ప్రస్తావించడం అనేది చూడాలి ఏం జరగబోతుంది అనేది. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి బిగ్ డౌట్ ఏంటంటే బండి సంజయ్ ఉంటారా ఉండదా అనేది. కానీ నా అంచనా ఏంటంటే బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ హైకమాండ్కి చాలా కావాల్సిన వ్యక్తి. అందుకు ఆ నేపథ్యంలో షాక్ మారే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ బండి సంజయ్ని కనుక ఈక్వేషన్స్ లో భాగంగా తొలగిస్తే మాత్రం రాష్ట్ర పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే గతంలో ఆయన పార్టీని చాలా పటిష్టపరిచారు. ఒకవేళ ఆయన అధ్యక్షుడిగా అప్పుడు తొలగించారు, ఆయన కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆ కింగ్ మేకర్ అయ్యేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాట్లో అన్న చర్చ కూడా ఉంది. కాబట్టి బండి సంజయ్ని అయితే తొలగించకపోవచ్చు, అది క్లియర్. ఒకవేళ బండి సంజయ్ని కంటిన్యూ చేస్తే ఈటెల రాజేందర్కి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఈటెల రాజేందర్ బీసీ అయినప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వడం అనేది మిగతా ఎంపీల్లో ఒక వ్యతిరేకతకు దారి తీయొచ్చు. ఒకవేళ బండి సంజయ్ని తొలగిస్తే బీసీ యాంగిల్లో ఈటెల రాజేందర్కు ఛాన్స్ ఇస్తే అయితే కొంత వివాదానికి దారి తీయొచ్చన్న అంచనా భారతీయ జనతా పార్టీలో ఉందంటున్నారు. కాబట్టి
కొంచెం సెన్సిటివ్ గా ఉన్న అంశం, దాన్ని ఎట్లా డీల్ చేస్తారో మనం వేచి చూడాలి. కానీ అక్కడ శబరి పేరు ఎలా వినిపిస్తుందో ఇక్కడ ఎంపీ నగేష్ షెడ్యూల్ ట్రైబ్ ఒక కేటగిరీలో ఖచ్చితంగా నగేష్ ఈసారి ఛాన్స్ దక్కే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇదైతే ఇప్పటి వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్న కేబినెట్ విస్తరణకు సంబంధించిన స్టేటస్.